హలో అండి, ఇది ఇంకో చెట్టు అండి. ఇది కూడా చాలా బుషిగా ఉంది. కలర్ ఏదో తెలియడం లేదు. దీన్ని కూడా సేమ్ టైప్ అండి. ఇది అంతా తీసేసేలా, ఆకు అంతా తీసేసి మరి వస్తానండి. చూడండి, దీనికి కూడా అన్ని మొగ్గలు కొమ్మలన్నీ తీసేసినాను, ఆకులన్నీ తీసేసినాను. ఇది కూడా మట్టి రిమూవ్ చేసి వస్తానండి. చూడండి, దీన్ని కూడా ఇట్లా తీసుకుని వచ్చానండి. ఇది అన్నీ కడిగేసుకొని, దీనికి బేసిల్ సూట్స్ కూడా వస్తున్నాయండి. బాగుంది మొక్క. దీన్ని కూడా 15 మినిట్స్ దీంట్లో పెట్టాలండి. ఫంగిసైడ్ నీళ్ళలో పెట్టాలి 15 మినిట్స్. ఫంగస్ రాకుండా ఫంగిసైడ్ హ్యూమిక్ యాసిడ్లో ఇది పెట్టాను ముందుదే. ఇది కూడా దీంట్లో కూడా ఇట్లా 15 మినిట్స్ పెట్టాలండి. ముందు కోకోపీట్లో వర్మి కంపోస్ట్ కలుపుకోవాలండి. 2 గుప్పెళ్ళు వర్మి కంపోస్ట్. కోకోపీట్ కాదండి, ఇది రైస్ హస్క్. దీంట్లో కూడా బాగా వస్తాయండి. పోయినసారి చాలా వేసాను దీంట్లో. దీన్ని కూడా చిన్న పాటలు వేస్తున్నానండి. ఇప్పుడు రైస్ హస్క్ వేస్తాము కొంచెం. దీంట్లో రాదండి, దీంట్లో రావడం లేదు, వేరే తీసుకుంటాను. దీంట్లో పెడతానండి. ఇది కొంచెం పెద్దగానే ఉంది. ఇది నేను పడుతుంది రండి, ఇంతవరకు వస్తుంది. బాగా గట్టిగా అదమాలండి, లేదంటే ఇది గాలి దూరుతుంది. దాంట్లో ప్రెస్ చేయాలి. దీంట్లో ఇన్నెంట్ వేసేస్తానండి, ఫంగిసైడ్ నీళ్ళు. ఒక 2-3 రోజులు నీళ్ళనే వేయకూడదు అండి, నీళ్లు వేయకూడదు దీనికి. చాలు, ఈ తేమనే చాలు. దీనికంతా ఏదైనా పెయింట్ అది కొట్టేయాలండి. దీనికి లేదంటే డైబ్యాక్ వచ్చేస్తుంది. దీనికి ఏదైనా పెయింటో లేదంటే ఏదైనా అలోవేరా జ్యూస్ అట్లా పెట్టేసేయాలండి. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఒక 5 రోజులు చూపిస్తానండి.